Yeah, hi everyone. So one of our student got job in MNC company. So you almost having the 5 years of career gap, and somehow he managed to get success. So let us see. So తను ఎలా సక్సెస్ అయ్యాడు, తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, అండ్ తను ఫాలో అయిన టిప్స్ ఏంటి, జాబ్ క్రాక్ చేసుకోవడానికి, అండ్ ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేశారు, అంటే ఈ కోర్స్ గురించి తనకి ఎలా తెలిసిందో మనం డైరెక్ట్గా డిస్కస్ చేద్దాం. అండ్ హిస్ నేమ్ ఈస్ రామ్. యా, హాయ్ రామ్. Hello, Ashok. Hi. యా, Hi, హౌ ఆర్ everyone. యూ? యా, ఎలా ఉన్నారు? I'm Ashok. I'm fine. ఎస్ రామ్. సో మనకి యాక్చువల్గా ఇంటెన్షన్ ఏంటి అంటే, మీరు సక్సెస్ అయ్యారు కదా, సక్సెస్ అవ్వడానికి మీరు ఫాలో అయిన టిప్స్ అంటే మీరు కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు ఈ ప్రాసెస్లో, జాబ్ ట్రాకింగ్స్లో. సో ఆ అవునండి. స్ట్రగుల్స్ వేరే వాళ్ళు ఫేస్ చేయకుండా వాళ్ళకి కొంచెం షార్ట్ కట్లో, లైక్ దట్ మీన్స్ లైక్ ఆ కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫేస్ చేసి టైం వేస్ట్ చేయకుండా క్విక్గా సక్సెస్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా మనం ఈ సక్సెస్ ఫీడ్బ్యాక్స్ అనేది స్టార్ట్ చేశాము. సో విల్ Okay. డిస్కస్ స్టెప్ బై స్టెప్ సో దట్ ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్, న్యూ జాయినర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ మీ గురించి, మీ కెరీర్ గ్యాప్, మీరు ఇయర్ పాస్ అవుట్, లెట్స్ డిస్కస్ Okay. యువర్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్. Okay. సో నేను గ్రాడ్యుయేట్ అయ్యి 2020లో గ్రాడ్యుయేట్ అయ్యానండి. ఆ తర్వాత ఒక um, కరోనా వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని అవి ఇవి ప్రిపేర్ అవుతా ఆల్మోస్ట్ నాకు 5 years గ్యాప్ వచ్చింది. ఓకే. సో ఈ టైంలో నేను వేరే దానికి వెళ్ళలేకపోయాను. అసలు వేరేది ఇంకోటి ఉందని కూడా నాకు తెలియలేదు. వేరే ట్రై చేయొచ్చు అని తెలియలేదు. సో ఇలా 5 years నేను ఇంటికాడ ఉండి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. సో ఇంకా అది గివ్ అప్ ఇచ్చేసి నెక్స్ట్ ఏం చేయాలి అని ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తా ఉంటే డిఫరెంట్ సజెషన్స్ వచ్చాయి. సో నేను నా ఓన్ గా నేను రీసెర్చ్ చేయడం మొదలు పెట్టా. అసలు రియల్ వరల్డ్ లో ఏముంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మన ఎందుకు ఫాస్ట్ గా ఎక్కడ కెరీర్ బిల్డప్ చేయొచ్చు అని, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి అని అనలైజ్ చేసి చెక్ చేస్తుంటే నాకు అశోక్ డైనమిక్స్ అని నాకు సిఆర్ఎం గురించి ఆ, మీ వీడియో కనిపించిందండి యూట్యూబ్ లో. ఓకే. సో వన్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్లో మీరు ఇలా ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో మీరు చెప్పిన వెంటనే నేను డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వకుండా ఫస్ట్ అసలు సిఆర్ఎం అంటే ఏంటి, దాని ఫ్యూచర్ ఏంటి, అసలు ఓపెనింగ్స్ ఉన్నాయా, ఎలా చూడాలి అన్ని చెక్ చేసిన తర్వాత సో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. ఓకే, గుడ్ గుడ్. సో యా, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత కూడా మీరు ఫస్ట్ 3 classes ఫ్రీ పెట్టారు కదండి. సో అవి చూసిన తర్వాత ఓకే నాకు ఇది నేను చేయగలను, నాకు కొంచెం ఓకే అర్థమవుతుంది అన్న తర్వాత స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి మీ కోర్స్ లో జాయిన్ అయ్యానండి. గుడ్ గుడ్. సో అంతకుముందు అయితే ఈ టెక్నాలజీ తెలియదు మీకు? తెలీదండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికి ఐడియా లేదా? ఐడియా లేదండి. మ్మ్. వాళ్ళకి నేను ఎప్పుడైతే సిఆర్ఎం అన్నానో వాళ్ళకి ఇలా డైనమిక్స్ సిఆర్ఎం తెలీదు, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ లో సిఆర్ఎం అని తెలీదు, వేరే జోహో వేరే అవి తెలిసిందండి. దీని గురించి చాలా మంది తెలియలేదు. సో ఇది మీరు ఏ ఛానల్లో చూసారు? లక్కీ టెక్ జోనా? లక్కీ టెక్ జోన్ అండి. లక్ష్మణ్ గారి దగ్గర చూసింటారు. యా, అవునండి. బ్రాడ్కాస్ట్ విత్ హిమ్. ఎస్. సో మీకు యాక్చువల్గా మీకు ఇది ట్రైనింగ్, ఐటీ ట్రైనింగ్ అనేది ఫస్ట్ టైమా మన దగ్గరేనా? అవునండి, అంతకు ముందు వేరేది ఇంకా ఏ ట్రైనింగ్ తీసుకోలేదండి. సో మీరు ఎప్పుడు గివ్ అప్ ఇచ్చి లైక్ ఇట్లా ఐటీకి షిఫ్ట్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు? అప్రాక్సిమేట్ ఇయర్ గవర్నమెంట్ జాబ్ గివ్ అప్ ఇచ్చేసి లైక్ ఐటీకి షిఫ్ట్ అవ్వాలని మీకు ఎప్పుడు అనుకున్నారు? ఎగ్జాక్ట్ 1 year అవుతుందండి. ఇది లాస్ట్ ఇయర్ ఇలా మార్చ్ లో నా లాస్ట్ ఎగ్జామ్ ఇచ్చాను, లాస్ట్ అటెంప్ట్ ఇచ్చాను గ్రూప్స్ కి. అప్పుడు ఇంకా అవ్వకపోతే ఇంకా ఇదే లాస్ట్ అటెంప్ట్ అనుకుని ఇచ్చిన తర్వాత అది అవ్వలేదు. సో వెంటనే మీది ఇలా సెర్చ్ మొదలెట్టారు, జాబ్ సెర్చ్, ప్రైవేట్ సెక్టర్ లో ఏంటి, సాఫ్ట్వేర్ లో ఐటీ ఏంటి అని. అప్పుడు మార్చ్ మంత్ లో ఇలాగా లక్కీ టెక్ జోన్ వాళ్ళది చూసాం. ఇది డిఫరెంట్ కోర్సెస్ చూస్తా మీది చూసాను. సో అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను అనమాట. గుడ్ గుడ్ గుడ్. సో మీకు ఫస్ట్ 3 classes విన్నారు, దెన్ వెల్ అండ్ గుడ్. మీకు ఎలా అనిపించింది కోర్స్ పరంగా ఆ టైంలో? జనరల్గా మీకు ఫస్ట్ టైం జాయిన్ అయ్యేటప్పుడు ఇన్ కేస్ మీరు వేరే ఇన్స్టిట్యూట్లో ఏమైనా ఫేస్ చేసి ఉంటే కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ చేసే, లైక్ ఆలోచించేవాళ్ళు బాగా జాయిన్ అవ్వడానికి. ఇది మీకు ఫస్ట్ టైం కోర్స్ కాబట్టి మీకు అంతా ఎక్కువగా ఆలోచించి ఉండకపోవచ్చు, డైరెక్ట్గా మీకు తీసుకొని ఉంటారు. అవునండి. సో
మీకు ఏది ఎక్కువగా పాజిటివ్ అనిపించింది ప్రొసీడ్ అవ్వటానికి? ఈ మీది టెక్నాలజీ బ్యాకప్ కరెక్ట్. టీం ఉంది కదండి, మీ సపోర్టింగ్ టీం ఉంది కదా, అది చాలా హెల్ప్ఫుల్ అయిందండి అసైన్మెంట్ చేసేటప్పుడు. ఇది సిఆర్ఎం ఎలాగంటే వినడం కన్నా ఇది మోర్ ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మోర్ డౌట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మనకి ఒక మనకి కేర్ చేసే వాళ్ళు, సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉండాలి. అది మీకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అండి మీ అశోక్ డైనమిక్స్ లో. సో ప్రతి చిన్న డౌట్ వచ్చినా చాలా ఓపిక్ గా, చాలా పేషెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవారండి. సో అసైన్మెంట్స్ ఎంత హెల్ప్ఫుల్ అయినాయో ఆ సపోర్టింగ్ టీం కూడా మాకు అంత హెల్ప్ చేశారు అది. సో మనకి యాక్చువల్గా థియరిటికల్ కాదు, ప్రాక్టికల్ వర్క్ కాబట్టి వర్క్ బాగా నేర్చుకోవాలి. చెప్పేటప్పుడు అర్థమైనా సరే వర్క్ చేసేటప్పుడు మీకు డౌట్స్ కామన్ మ్యాండేటరీగా వస్తాయి, ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినా. నేను రియల్ వరల్డ్ లో కంపేర్ చేసుకుంటే రియల్ వరల్డ్ లో ఇంత ఎవరు సీనియర్స్ కూడా ఎవరు చెప్పట్లేదండి అలాగా. అడగాల్సి వస్తుందండి, ఫాలో అప్ అవ్వాల్సి వస్తుంది, నాకు నేను కానీ ఓన్ గానీ రీసెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇంత పిన్ పాయింట్ లో ఎవరు అంత సపోర్ట్ ఇవ్వలేదండి. అది బాగా అనిపించింది. సో మీరు డైలీ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేశారు రామ్ మన కోర్స్లో? సో బిఫోర్ మనకి ప్లగ్ఇన్స్ ఈ జావా స్క్రిప్ట్ అవ్వక ముందు ఫస్ట్ లో బాగా స్ట్రగుల్ అయ్యానండి. ఇది తర్వాత స్లోగా టైం తగ్గుతూ వచ్చింది. మళ్ళీ జావా స్క్రిప్ట్ ప్లగ్ఇన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మళ్ళీ కొంచెం స్ట్రగుల్ అయ్యాను స్టార్టింగ్ స్టేజ్ లో. ఆ తర్వాత స్లోగా మళ్ళీ పికప్ అయ్యానండి. ఇంచుమించు ఒక 8 hours అలా ప్రాక్టీస్ చేస్తా ఉన్నానండి డైలీ. డైలీ అండి. డైలీ 8 hours తీసుకుందా మీకు? అది ఈ ప్లగ్ఇన్స్, ఈ కోడింగ్ దగ్గర ఎక్కువ తీసుకున్నానండి. గుడ్ గుడ్ గుడ్. సో మీకు కోర్స్ ఓవరాల్గా లైక్ మీకు కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని డేస్కి మీకు జాబ్లో ల్యాండ్ అవ్వగలిగారు? ఓకే, అది అయిన తర్వాత ఒక డేట్ నుంచి ల్యాండ్ అయిన డేట్కి ఎన్ని మంత్స్ పట్టింది? ఓకే, నేను ఏప్రిల్లో కోర్స్ జాయిన్ అయ్యాను. ఫినిష్ అవడం అరౌండ్ జూన్ ఆ టైం ఫినిష్ అయింది. సో నేను ఇంటర్వ్యూలు ఇవ్వడం జూలైలో స్టార్ట్ చేశా. సో ఆగస్ట్ సెప్టెంబర్ వరకు నేను ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నానండి. నేను జాయిన్ అయింది అక్టోబర్లో జాయిన్ అయ్యా. ఒక 2 months పట్టింది అయితే మీకు అప్రాక్సిమేట్ గా కోర్స్ పట్టిందండి. కంప్లీట్ అయ్యాక నేను ఇమీడియట్ గా నాకు కాన్ఫిడెన్స్ రాలేదండి. అది ఇంటర్వ్యూకి కోర్స్ మీద కాన్ఫిడెంట్ ఉంది, కానీ నా మీద నాకు ఆ టెక్నికల్ వర్డ్స్ నాకు వచ్చేది కాదు, టెర్మినాలజీస్. సో అది నేను బాగా ప్రాక్టీస్ చేయడానికి కొంచెం టైం తీసుకుని అప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేశానండి. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు. మాక్ ఇంటర్వ్యూ మీకు మన దగ్గర అయింది. అందులో మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ అన్ని తీసుకుని నేను వీడియోస్ తీసుకుని రికార్డ్ చేసుకుని మిర్రర్ దగ్గర నుంచి ప్రాక్టీస్ చేసి ఇట్లా ప్రాక్టీస్ చేసి కొంచెం కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత ఇవ్వడం స్టార్ట్ చేశా. అలా ఒక 7 to 8 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినండి. ప్రతి ఇంటర్వ్యూ నేను రికార్డ్ చేసుకోవడం, దాన్ని మళ్ళీ వెరిఫై చేసుకోవడం, నాకు నేనే రివ్యూ చేసుకోవడం, మళ్ళీ పాయింట్స్ అన్ని రాసుకోవడం. సో ఇట్లా ప్రాక్టీస్ చేస్తా ఉన్నానండి. సో అలా ఫైనల్ గా క్లియర్ అయిందా. గుడ్ గుడ్. సో అట్లా ప్రతి ఇంటర్వ్యూ రికార్డ్ చేసుకొని మీ పాజిటివ్ నెగటివ్స్ మీకు అనలైజ్ చేసుకుంటే ఒక స్టెప్ బై స్టెప్ అట్లీస్ట్ ఒక 5th ఇంటర్వ్యూ 6th ఇంటర్వ్యూ కానీ గెట్ ఇన్ అవ్వగలుగుతారు. అవునండి. ఇంటర్వ్యూ రిలేటెడ్ క్లాసెస్ కూడా చెప్పున్నాము, రికార్డ్ చేసుకోండి. మనకి ఆ చెప్పే ప్రాసెస్ లో టెన్షన్ లేదు, అసలు మనం ఏం చెప్పాము ఏంటి అనే తర్వాత చూసుకుంటే అర్థం కాదు. మనం ఉన్నప్పుడు చూసుకుంటే ఎక్కడ లాగ్ అవుతున్నాం ఏంటి అనేది క్లియర్ గా జడ్జ్ చేసుకోవచ్చు మనకి మనం. అవునండి, మోస్ట్లీ అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, మనకు తెలిసిన క్వశ్చన్స్ వస్తాయి. సో మనం కొంచెం పేషెన్స్ గా ఉండి కూల్ గా ఆన్సర్ చెప్తే మాక్సిమం అని మనం కాన్ఫిడెంట్ గా చెప్తే సరిపోద్దండి. కాన్ఫిడెన్స్ ఈజ్ ద మెయిన్ కీ అండి. సో గుడ్. అండ్ మనకి యాక్చువల్ గా మీరు అసైన్మెంట్స్ అన్ని చేశారా? మన ఇచ్చిన అసైన్మెంట్స్ అన్ని చేశానండి. ఇంకా మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు లైక్ వాట్ ఆర్ ఆల్ పాజిటివ్ పాయింట్స్ ఇన్ అవర్ కోర్స్? మీకు పాజిటివ్ ఏవి ఎక్కువగా హెల్ప్ఫుల్ అయ్యాయి మీకు జాబ్లో గెట్ ఇన్ అవ్వడానికి? నాకు మెయిన్ గా హెల్ప్ అయింది, స్కిల్ పెంచుకోవడానికి నాకు బాగా హెల్ప్ అయిందంటే అసైన్మెంట్స్ అండి. సో ఇది ఎలా అంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉందండి.
ఇది మీకు బయట ఎక్కడ మనకు దొరకదు అలాగా. అంటే బేసిక్స్ నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది తప్ప సడన్ గా ఎక్కడో మిడిల్ లో స్టార్ట్ చేసాం, ఎక్కడో ఎక్కడో ఎండ్ చేసాం అన్నట్టు లేకుండా బేసిక్స్ నుంచి అసలు సిఆర్ఎం ఏంటి, ఫస్ట్ ఏం చేయాలి, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో బాగా డిజైన్ చేశారండి. సో దానివల్ల కన్ఫ్యూజన్ ఎక్కడ రాలేదు, చాలా క్లియర్ గా వెళ్ళింది. సో మేము ఏం నేర్చుకుంటున్నాను, నెక్స్ట్ ఏం నేర్చుకుంటున్నాను అని ఒక క్లియర్ ఐడియా ఉంది. సో సెకండ్లీ ఎప్పుడైతే సపోర్ట్ టీమ్ తో మాట్లాడుతూ ఉన్నానో, సో మనకి ఆ టెర్మినాలజీస్ కూడా ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు మీరు క్లాస్ లో చెప్తారు కాబట్టి వన్ వే ఉంటుంది కదా. సో ఎప్పుడైతే మేము టీమ్ తో మాట్లాడుతున్నామో మాకు కూడా టెర్మినాలజీ మేము పలకడం అర్థం అవుతూ ఉంటుందండి. అది మాకు ఇంటర్వ్యూకి బాగా హెల్ప్ అయింది. అది ఆ వర్డ్స్ అనేవి చాలా కొత్తగా ఉన్నాయి బిగినింగ్, తర్వాత స్లోగా సిఆర్ఎం టెర్మినాలజీస్ అనేవి మాకు అలవాటు అయిపోయాయి. ప్రాక్టీస్ ప్రాసెస్ లో మీకు ఆటోమేటిక్ వచ్చేసాయండి. ఇవి బాగా ప్లస్ పాయింట్స్ అండి. సో ఇంకేం మీకు పాజిటివ్ పాయింట్స్ అనిపించాయి మన కోర్స్ లో? మీ టీచింగ్ అండి, మీ టీచింగ్ మెయిన్ హైలైట్ అన్నిటికన్నా. అది మాకు అది ఎక్కడ ఫోర్స్ గా ఉండదు, ఎక్కడ డీవియేషన్ ఉండదు, స్ట్రైట్ టు ద పాయింట్ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కావాలంటే. అది చాలా బాగా నచ్చింది అందులో. అది ఒక ప్లస్ పాయింట్ అండి. అంత ఓపిక్ గా నాకు తెలిసి నేను కొన్ని పెయిడ్ కోర్సెస్ చూసా. పెయిడ్ అంటే సిఆర్ఎం సంబంధించి యూట్యూబ్ లో కొన్ని చూసాను, కానీ ఎంత పేషెన్స్ గా ఇంత క్లియర్ గా ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ లేదండి. సో ఈ సిఆర్ఎం లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆ క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకపోతే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాం. అది మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అది. సో మన అప్రోచ్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ మేనర్గా, ఫస్ట్ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చి, రిక్వైర్మెంట్ మీరు ప్రాక్టికల్గా ఒక ప్రాజెక్ట్ చేస్తారు, ప్రాజెక్ట్తో పాటు కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుంటారు, సబ్జెక్ట్ కూడా అట్లా డిజైన్ చేస్తుంది సపరేట్ కాకుండా. అవునండి, మీరు మా ప్రాజెక్ట్ ని 2 times చేయించారు. సో దానివల్ల ఇంకా ప్రాక్టీస్ బాగా అయిందండి అది. సో ఇప్పుడు మనకి ఇప్పుడు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు 5 years వర్క్ చేసినా అవే టాస్క్లు రిపీట్ అవుతూ ఉంటాయి. అవే చిన్న చిన్న టాస్క్లు యాడ్ అవుతుంటవి. మల్టిపుల్ చేసే ప్రాసెస్లో సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏది ఎప్పుడు ఎలా ఫిక్స్ చేయాలని నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. అది మనకి ఇంపార్టెంట్. మీరు చేయాల్సింది సేమ్ టాస్క్ మళ్ళీ చేయాలా అనే ఫీలింగ్ రాకుండా ఓపికతో చేస్తే మీకు నాలెడ్జ్ ఆటోమేటిక్ గెయిన్ అవుతుంది. ఫస్ట్ టైం మీకు హాస్పిటల్ మేనేజ్మెంట్ అని ఒకటి చేసాము, అది ఒక 20 hours తీసుకోవచ్చు ఫస్ట్ టైం. సెకండ్ టైం మీకు 5 hours లో అయిపోతాయి. ఆ కైండ్ ఆఫ్ గ్రోత్ అవునండి. సో ఆ గ్రోత్ లో మీకు సబ్జెక్ట్ కూడా క్లియర్ గా అర్థమవుతాయి, ప్రొఫెషనల్ గా ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకుంటారు. అవునండి, అందుకోసం మనం 2 times చేయించున్నాము లాస్ట్. సో ఇంకా మనకి యాక్చువల్గా రీజనల్ లాంగ్వేజ్ లో చెప్పాం కదా, what you recommend, will it advantage to the course or do we need to shift to English? ఎందుకంటే డైరెక్ట్ సిఆర్ఎం టెక్నాలజీలో మాట్లాడితే ఇంగ్లీష్ లో మాట్లాడితే కన్ఫ్యూజ్ అయిపోతామండి. అది నాకు అది బాధ అయింది. సో అది నేను చెప్పాను, బయట తెలుగులో నేను వేరే చూడలేదు, కానీ మిగతా అన్ని ఇంగ్లీష్ లో చూసా. అవి చూస్తుంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయండి. సో మనకి మన రీజనల్ లాంగ్వేజ్ లో చెప్పడం వల్ల చాలా అడ్వాంటేజ్, మన వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అది. అది నాకు తెలిసి నాకు వేరే ఎక్కడ దొరకదు, నాకు తెలుసండి తెలుగులో అవైలబుల్ వేరే సిఆర్ఎం లో. తెలుగులో ఎవరు లేరండి. 99%. అది మనం రీజనల్ లాంగ్వేజ్ అవడం వల్ల ఇంకా క్లియర్ గా అర్థమవుతుందండి టీచింగ్. సో మీకు ఒక పాజిటివ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, మీరు ప్రాజెక్ట్ చేస్తారు కదా, మీరు యూజ్ చేసే అసైన్మెంట్ సిస్టమ్ కూడా అదొక ఎంతూసియాజం, ఎలా డిజైన్ చేశారు ఏంటి అనేది, ఆ కైండ్ ఆఫ్ అప్లికేషన్ మనం లాస్ట్ లో బిల్డ్ చేయగలుగుతాం. ఇంకోటి మీరు ఇచ్చే సిఆర్ఎస్ ఇస్తారు కదండి, టాస్క్లు ఇస్తారు కదా, అది ఇప్పుడు నాకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అసలు రియల్ టైమ్ లో ఎలా ఇస్తారో టాస్క్లు కూడా అది కూడా రియల్ వరల్డ్ లో ఎలా ఉంటుందో మాకు అది కూడా మాకు ఒక ఎక్స్పీరియన్స్ అండి. అది జస్ట్ నాట్ టాస్క్లు చేయడం కాకుండా ఇలా టాస్క్లు ఇస్తారు, ఇలా మెయిల్ పంపుతారు, ఇలా ఎక్సెల్ షీట్ లో పంపుతారు, ఇలా అసైన్ చేస్తారు, ఇలా చెక్, దాని టాస్క్ ఐడి ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఇంటర్నల్ తెలియకుండానే మాకు ప్రాక్టీస్ చేయించేసారు అవన్నీ. ఇప్పుడు మీరు చేసే ప్రాసెస్ లో ఓకే ఇది యూజ్ చేశాను ఇక్కడ హెల్ప్ఫుల్ అవుతుందని మీకు తెలియకుండానే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. రియల్ టైం వచ్చేసాయి. యూజర్ స్టోరీ కింద టాస్క్లు ఉంటాయి, మనకి టాస్క్ ఐడి
ప్లస్ అసైన్మెంట్ టాస్క్ ఐడి ఐడి ఉంది కదా! ఉంటుంది. ఐడి అసైన్మెంట్ ఐడి ఉంటుంది. ఈజ్ యూజర్ స్టోరీ కింద, టాస్క్ ఐడి యూజర్ స్టోరీ కింద టాస్క్. అవును. సో, అట్లా మీకు తెలియకుండానే మీకు ఒక ఐడియా బిల్డ్ అవుతాయి. ఆ! ఇలా 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 ఎవరికి బాగా హెల్ప్‌ఫుల్ అవుతుందంటే నాకులా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్‌ఫుల్ అవుతుందండి ఇది. ఐటీ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది ఇది. కార్పొరేట్ ఇండస్ట్రీలో ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతాయి. కరెక్ట్. ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళకి చాలా హెల్ప్ అవుతదండి అది. ట్రూ. ట్రూ. సో, యాహ్! ఇంకా లైక్ మీ అసైన్‌మెంట్స్ రివ్యూ అయ్యాయా? కంప్లీట్‌గా ఈచ్ అండ్ ఆ! ఎవ్రీ మీకు ఈచ్ అండ్ రేటబుల్ ఎవ్రీ మార్క్స్? అసైన్‌మెంట్ రివ్యూ అన్నీ ఇన్ బిట్వీన్ 4 అండ్ 5 ఉన్నాయండి. మోస్ట్‌లీ 5 ఉన్నాయి. యాహ్! గుడ్. గుడ్. సో, మీరు ఆ విధంగా లైక్ కష్టపడ్డారు. ఆల్మోస్ట్ 8 అవర్స్ అంటే నాట్ ఎ బిగ్ డీల్. 8 అవర్స్ స్పెండ్ ఆ! చేశారంటే యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్. సో, మీకు జాబ్ అసైన్‌మెంట్స్ ఇవ్వడమే కాకుండా అది రివ్యూ చేస్తున్నారు కదండీ! రివ్యూ చేసి ఎప్పుడైతే పాయింట్స్ ఇస్తున్నారో కొంచెం మాకు మోటివేషన్‌గా ఉండేది. నెక్స్ట్ టైమ్ 4 తెచ్చుకోవాలి, నెక్స్ట్ టైమ్ 5 ఇంకా తెచ్చుకోవాలి. అదే యెస్. మెయింటైన్ యెస్. చేయాలని చెప్పి ఒక మోటివేషన్ వచ్చేదండి. దానికోసం ఇంకా ఎక్కువ కష్టపడుతూ ఉండేవాళ్ళండి. అది వన్ ఆఫ్ ద ఆ రివ్యూ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అయింది రివ్యూ చేయడం అని కూడా. గుడ్. గుడ్. యాహ్! సో, మీకు ఆల్మోస్ట్ ఒక ఏప్రిల్‌లో జాయిన్ అయ్యారు. అక్టోబర్ అంటే మే, జూన్, జూలై, సెప్టెంబర్ ఒక 5 మంత్స్ పట్టింది. సో, లైక్ మీకు పట్టిందండి. తర్వాత సక్సెస్ అయిన తర్వాత నేను ఇంకొంచెం ఇలా చేసుంటే ఇంకా ముందుగానే జాయిన్ అయ్యేవాడిని. నేను ఇక్కడ ఇది మిస్టేక్ చేశాను అని ఏదైనా ఫీల్ అయ్యారా? కొత్త వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా ఈజీగా గెట్ ఇన్ అవ్వటానికి. ఓకే. నేను జాయిన్ అయిన తర్వాత నాకేమనిపించిందంటే మనకి ఈ జావా స్క్రిప్ట్, ఈ సి షార్ప్ ఏవన్నాయో అవి ఇంకా ఈ బాగా సీరియస్ గా నేర్చుకోవాలండి అవి. అవి మీరు ఎంతైతే సీరియస్ గా చెప్తున్నారో మనం నేర్చుకోవడం కూడా అంత సీరియస్ గానే నేర్చుకోవాలి అది. అవి రియల్ వరల్డ్ లో చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి అది. మీరు చెప్పినంత వరకు అయితే ఆ బేసిక్స్ నాలెడ్జ్ తో వెళ్ళిపోవచ్చు జాబ్ కి. సో అవి కూడా ప్రాక్టీస్ అయిపోతే అది కొంచెం కష్టం అవుతుంది. అది అప్పుడు నేను ఏమనుకున్నంటే అది మాక్సిమం కస్టమైజేషన్స్ ఉంటాయి కదా, ఇంత లెవెల్లో ఉండదేమో కోడింగ్ లెవెల్ అనుకున్నానండి. సో బట్ అది ఉండాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలండి. అది మీరు చెప్పినట్టు నేర్చుకుంటే మాక్సిమం కవర్ అయిపోద్దండి, మేనేజ్ చేయొచ్చు ఈజీగా. మేనేజ్ చేసేయచ్చు. గుడ్. 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 యా సో, మీకు ఏ టూల్స్ యూజ్ చేస్తున్నారా ఆఫీస్‌లో? చాట్‌జీపీటీ మీకు యూజ్ చేసి కోడ్ ఎలా రాయాలి అవి మనం డిస్కస్ చేసాం కదా! అవి ఏమైనా హెల్ప్‌ఫుల్ అవునండి. అవుతున్నాయా? అది ఇక్కడ ఏంటంటే మాది రిస్ట్రిక్షన్స్ ఉంది ఏ యూజ్ చేయకూడదు. సో బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం పర్సనల్ ల్యాప్టాప్ లో మన ఫోన్ లో యూజ్ చేసుకుని మీరు చేసుకోండి అని చెప్పారండి. సో అలాగా మేము ఆ విధంగా యూజ్ చేస్తున్నామండి. సో, ఎగ్జిస్టింగ్ కోడ్ ఫీడ్ చేసేది ఉంటది కదా! ఆ ప్లేస్‌లో మీరు పిక్ తీసుకోండి. పిక్ తీసుకున్న ఫీడ్ అవునండి. అయిపోద్ది ఆటోమేటిక్‌గా. అవునండి. కాపీ అవును. పేస్ట్ లేకపోతే. యా సో, అది ఎలా హెల్ప్‌ఫుల్ అవుతుంది? చాట్‌జీపీటీ ద్వారా కోడ్ వర్కింగ్. ఈ కోడింగ్ ఒకటే కదండి, మనం ఏమైనా కస్టమైజ్ చేసే దగ్గర ఎక్కడ స్టక్ అయినా అది కూడా హెల్ప్ అవుతుందండి చాట్ జీపీటీలో. ప్రతిదీ మాక్సిమం మనకి అక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. యా ఇట్స్ హెల్ప్ఫుల్ అండి. గుడ్. 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 సో, మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత జాబ్‌లో ల్యాండ్ అయ్యారు. అంటే మీకు ఇప్పుడు దిస్ ఈస్ యువర్ ఫస్ట్ జాబ్ రైట్? ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. అవునండి. మీ అవునండి. కెరియర్‌లోనే ఫస్ట్ జాబ్. అవునండి. ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది జాబ్‌లో జాయిన్ అయ్యి? 5 మంత్స్ రైట్? 5 మంత్స్ అవుతుందండి. సో, మీకు ప్యాకేజ్ ఇన్ ద రేంజ్ అప్రాక్సిమేట్‌లీ ఎంతొచ్చింది రామ్? అరౌండ్ 10 ఎల్‌పీ అండి. 10 ఎల్‌పీఏ. గుడ్. గుడ్. ఫస్ట్ జాబ్ 10 ఎల్‌పీ అంటే సో, హౌ యూ ఎస్. ఆర్ ఫీలింగ్? హౌ ఈస్ యువర్ ఫీలింగ్ యువర్ సక్సెస్? నేను ఏ8 ఎల్‌పీ వస్తుందని ఫిక్స్ అయ్యాను. వాళ్ళు 10 ఎల్‌పీ అనగానే నేను నమ్మలేదండి ఫస్ట్. చాలా నేను వెరీ హ్యాపీ, మై పేరెంట్స్ మొత్తం మా వాళ్ళంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎక్సైటెడ్. మీ ఫస్ట్ సాలరీ ఏం చేశారు? ఫస్ట్ సాలరీ మా పేరెంట్స్కి ఇస్తానండి. హౌ దే ఆర్ ఫీలింగ్? దే ఆర్ వెరీ హ్యాపీ అండి. ఇట్స్ యాక్చువల్లీ గుడ్. యాక్చువల్లీ ఫస్ట్ సాలరీ వచ్చిందంటే దే ఆల్సో ఫీల్ మోర్ హ్యాపీ. యా అది కూడా ఎంఎన్సీలో వచ్చిందంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయారు. గ్రేట్. యా గ్రేట్. యా సో, ఇంకా లైక్ మనకి ఇంటర్వ్యూలో మీరు 8 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారన్నారు కదా! ఏ అవునండి. కైండ్ ఆఫ్ క్వెషన్స్ వచ్చాయి? వాళ్ళు మోస్ట్లీ ప్లగిన్స్ మెయిన్ టార్గెట్. ప్రతి ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగేది పైప్ లైన్స్, అది మ్యాండేటరీ క్వశ్చన్. తర్వాత సెక్యూరిటీ రూల్కి సంబంధించి, ప్రివిలేజెస్ గురించి సంబంధించి,
ఇవి అనేవి మ్యాండేటరీ క్వశ్చన్స్ అండి ప్రతి ఇంటర్వ్యూలో. తర్వాత జావా స్క్రిప్ట్ సంబంధించి కొన్ని అడిగారు, తర్వాత బిజినెస్ రూల్స్ అడిగారు, స్కోప్ బిజినెస్ రూల్స్ సంబంధించి స్కోప్ గురించి అడిగారు, కస్టమైజేషన్స్ సారీ మనకి డేటా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంటుంది కదండి, దాని గురించి అడిగారు. ఇవన్నీ అడిగారండి. మాక్సిమం మనం కవర్ చేసిన క్వశ్చన్స్ వచ్చాయండి అన్ని. ప్లగిన్ పైప్లైన్ స్టేజ్ మ్యాండేటరీ క్వశ్చన్, దానికోసం మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అది ఎలా చెప్పాలి. మ్యాండేటరీ క్వశ్చన్ అండి. అది మనకు స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఆ క్వశ్చన్ ని విత్ ఎగ్జాంపుల్స్ తో వెరీ క్లీన్ గా ప్రెజెంట్ చేస్తే గుడ్ ఇంప్రెషన్ ఉంటుందండి. అది రాని క్వశ్చన్స్ ఎక్కడైనా మీరు అటు ఇటు చెప్పినా సరే, వచ్చిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా చెప్తే బ్యాలెన్స్ అవుతాయి. దే విల్ అవునండి, సమ్ పాజిటివ్ ఇంపాక్ట్. ఎస్. గుడ్. సో మీకు కాల్స్ ఎలా వచ్చాయి రామ్? వీక్లీ ఆర్ మంత్లీ యావరేజ్ ఎన్ని కాల్స్ వచ్చాయి? మీరు చెప్పారు కదండి, మనం రెజ్యూమ్ అనేది రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ ఉండాలి, అప్పుడు వస్తాయని చెప్పారు కదా. సో నేను డైలీ అట్లీస్ట్ 3 to 4 టైమ్స్ చేసి అప్డేట్ చేస్తూ ఉండేవానండి. సో ఎప్పుడైతే నేను అలా చేసానో వీక్లీ అట్లీస్ట్ ఒక 7 to 8 కాల్స్ వచ్చాయి. 8 వచ్చాయండి. నైస్. సో లైక్ ఐ మెన్షన్, ఇప్పుడు మనకు కొత్తగా జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళు, లైక్ కోర్స్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఇచ్చే స్ట్రాంగ్ రికమెండేషన్ ఏంటి? స్ట్రాంగ్ సజెషన్ ఆర్ అడ్వైస్, వాట్ ఈస్ ఇట్? ఓకే, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి మన కోర్సు, ఆల్సో మీరు సక్సెస్ అయ్యి కూడా ఉన్నారు. మీ సైడ్ నుంచి వాట్ ఈస్ ద స్ట్రాంగ్ సజెషన్? ఓకే, నేను చెప్పేది ఏంటంటే, నేను ఇప్పుడు జాబ్ చేసి రియల్ వరల్డ్ చూస్తున్నాను కాబట్టి ఈ సిఆర్ఎం మీరు మీ కంటిన్యూ చేద్దాం మీ లైఫ్ అనుకుంటే మీరు ఖచ్చితంగా సార్ చెప్పే ఇచ్చే అసైన్మెంట్స్ అన్ని చేయాలి. అసైన్మెంట్స్ ఈజ్ ద సక్సెస్ అండి. ఇందులో మనకి రియల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం ఇందులో సర్వైవ్ అవ్వగలం. ఖచ్చితంగా అసైన్మెంట్స్ అనేవి చేయాలి. అసైన్మెంట్స్ చేస్తే మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఫస్ట్ మనం కాన్ఫిడెంట్ గా మనం ఇంటర్వ్యూలో కూడా మనం ఫేస్ చేయగలం. మన రియల్ వరల్డ్ లో కూడా మనకి మాక్సిమం అయివా వస్తాయి. సో అసైన్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇప్పుడు సార్ ఇచ్చే అసైన్మెంట్స్ అన్ని చేస్తే మీకు ఆల్మోస్ట్ ఒక 3 years 4 years ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అండి. మీకు ఆటోమేటిక్ గా సపోర్ట్ కూడా దొరికిపోద్ది వర్క్ లో. ఏదైనా వర్క్ ఇచ్చారంటే దాని రిలేటెడ్ క్లాస్ చేసుకొని, లేదంటే దాని రిలేటెడ్ కోడ్ రాసిన టాస్క్ చేసుకొని ఈజీగా మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ చేయొచ్చు, వర్క్ సపోర్ట్ కూడా. సో మీకు జాబ్లో మీకు సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నారు కాబట్టి జాబ్లో మీరు ఓన్గా మేనేజ్ చేయగలుగుతున్నారు ఫ్రమ్ 5 months onwards? అవునండి, ఓన్ గా మేనేజ్ చేస్తున్నానండి. అడిషనల్ సపోర్ట్. అవునండి. గుడ్. అండ్ డిడ్ యూ ఫీల్ ఎనీ లైక్ టెన్షన్, లైక్ ఏమైనా టెన్షన్గా ఎక్కడైనా ఫీల్ అయ్యారా? టెన్షన్ గా ఏం లేదండి. ఒకవేళ బియాండ్ మై వస్తే నేను చెప్తాను, నాకు ఇవి వచ్చి క్లియర్ గా చెప్పేస్తాను. నాకు ప్లగిన్స్ వచ్చి ఇవి వచ్చి అని చెప్పాను. వాళ్ళు అంతకన్నా ఎక్స్పెక్ట్ చేస్తే నేను ముందే చెప్పేస్తాను కాబట్టి నో టెన్షన్స్ ఏం లేవండి. సో మీరు సబ్జెక్ట్ నేర్చుకుని వెళ్ళారు కాబట్టి బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే షార్ట్ కట్ వెళ్తున్నారు. షార్ట్ కట్ ఎప్పటికైనా డేంజర్, స్టెబిలిటీ ఉండదు, అదొక టెన్షన్ గా ఫీల్ అవుతారు సబ్జెక్ట్ లేకపోతే. అవునండి, ఒక 10 years వర్క్ చేసేది టెక్నాలజీ, మన కెరీర్ బిల్డ్ చేసుకునేది కాబట్టి మీరు ఎలా అయితే ఒక 4 months హార్డ్ వర్క్ చేశారు, 3-4 months 3 months హార్డ్ వర్క్ చేశారు, ఇప్పుడు మీరు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు వితౌట్ ఫీలింగ్ టెన్షన్. సో అట్లా ఉంటుంది. ఇంకోటి సిఆర్ఎం లో గ్రోత్ ఉంది, ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ మనం ఒక 3-4 months కష్టపడితే సెట్ అయిపోద్ది, లైఫ్ సెట్ అయిపోద్ది. మీ గవర్నమెంట్ జాబ్ ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు? ఆల్మోస్ట్ 5 years కష్టపడ్డాను, 4 to 5. డైలీ ఎన్ని అవర్స్ స్పెండ్ చేశారు? డైలీ 6 hours స్పెండ్ చేసి ఉంటానండి. డిఫరెంట్ జాబ్స్ అండ్ డిఫరెంట్ ఎగ్జామ్స్ అవన్నీ. 6 hours 5 years అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. 5 years లైఫ్ మీకు వేస్ట్ అయిపోయినట్టే. అయిపోయిందండి. సో వస్తే వెళ్ళండి, గవర్నమెంట్ జాబ్ అనుకుంటాం కానీ వస్తే బాగుంటుంది. కానీ మీకు అది కూడా గ్రేడ్ 1 గ్రేడ్ 2 వస్తేనే, మిగతా గ్రేడ్స్ ఏదైనా లోయర్ గ్రేడ్స్ వస్తే గవర్నమెంట్ జాబ్ కంపేర్ విత్ ఐటీ, ఐ సే ఇట్స్ వేస్ట్.
బికాస్ మనకి అవునండి. సాలరీస్ తక్కువగా ఉంటవి. మనం వేరే వాళ్ళ కింద వర్క్ చేయాలి. కమాండింగ్‌గా ఉంటదక్కడ. కార్పొరేట్ అవునండి. కల్చర్‌లో రెస్పెక్టబుల్ జాబ్. రెస్పెక్ట్ చేస్తారు. సీఈఓ నుంచి లోయర్ లెవెల్ ఎంప్లాయీ వరకు కూడా అందరికీ రెస్పెక్ట్ అనేది ఉంటది. నేమ్ తోటి యాహ్! పిలవచ్చు. ఇక్కడ రియల్ వరల్డ్‌లో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే సాఫ్ట్‌వేర్‌కొచ్చిన తర్వాత నీకు స్కిల్ ఉంటే నీకు నీ సీనియర్లందరూ కూడా నిన్ను రెస్పెక్ట్ చేస్తారండి. నీకు యాహ్! స్కిల్ ఉంటే వాళ్ళు వదులుకోరు. ట్రూ. ట్రూ. దట్స్ ద నేను అబ్జర్వ్ చేసిందది. హ్మ్. సో, అది మనకున్న అడ్వాంటేజ్. గవర్నమెంట్ జాబ్స్ యాహ్! మనం కూర్చొని గంటలు గంటలు కష్టపడి టైం వేస్ట్ చేసుకొని, యాహ్! మనకి లాస్ట్‌లో కొన్ని జాబ్స్ రాసినా సరే బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ ఆ జాబ్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఇప్పుడు గ్రూప్ 1 రాసారు. గ్రూప్ 1 క్యాన్సిల్డ్. నేనోటి అని అవునండి. మెసేజ్ రావటము. లీగల్ ఇష్యూస్ వల్ల. యాహ్! అవెందుకొస్తున్నాయో కూడా తెలియదు. యాహ్! హ్మ్. ఆ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. యాహ్! బట్ కంపారేటివ్‌లీ మీకు హైయర్ గ్రేడ్ తప్ప లోయర్ గ్రేడ్స్ వస్తే సాఫ్ట్‌వేర్ జాబ్ ఈస్ బెటర్ అవునండి. గవర్నమెంట్ జాబ్స్ కన్నా. యెస్ మీకు సార్. మీకు మంత్లీ టేక్ హోమ్ ఎంతొస్తుంది అప్రాక్సిమేట్‌గా? మంత్లీ 70 వస్తుందండి. హ్మ్. గుడ్. గుడ్. యాహ్! యాహ్! ఫైన్. సో, ఫైన్ రామ్. సో, ఇప్పుడు ఇఫ్ ఫర్ సపోజ్ యువర్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఇఫ్ దే వాంటెడ్ టు షిఫ్ట్ ఐటీ, సో వాట్ డు యూ సజెస్ట్? ఈ సీఆర్ఎం ఈస్ రికమెండబుల్ యాహ్! సీఆర్ఎం ఈస్ రికమెండబుల్ అండి. యాస్ నేను పర్ యువర్ ఎక్స్‌పీరియన్స్, యెస్. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. యాహ్! యెస్. ఇప్పుడు నేను చూస్తున్న బయట జాబ్ మార్కెట్ కానీ, జాబ్ ఓపెనింగ్స్ కానీ ఆహ్, ఆ టెక్నాలజీకి ఉన్న డిమాండ్ బట్టి అయితే నేను సీఆర్ఎంనే సజెస్ట్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఆర్ఎం అంత కాంపిటీషన్ లేదు. దట్స్ ద రీజన్. ఇంతకుముందు లేదండి. ఇంకా లోయర్ కాంపిటీషన్ అండి. ఎవరికీ తెలియదు. అంటే బట్ చాలా నౌ ఏ మందికి డేస్ తెలీదు. కొంచెం యాహ్! కాంపిటీషన్ వస్తుంది. తెలుస్తుంది మార్కెట్‌లో. అవునండి. యాహ్! సో అది కాకుండా డైనమిక్స్ D365 ఐ మీన్ మైక్రోసాఫ్ట్ సైడ్ మాత్రం ఇప్పుడు బాగా పాపులేట్ అవుతుందండి అది. హ్మ్. యాహ్! సో, మీకు అంతకుముందు కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా ఉన్నదా? ఓన్లీ సిలో కొద్దిగా నాలెడ్జ్ ఉంది బీటెక్‌లో. తర్వాత మళ్ళీ లేదండి. వితౌట్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్. హుహు. వితౌట్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ అండి. మీ కోడింగ్ రిలేటెడ్ టాపిక్స్, ప్లగిన్స్, జావాస్క్రిప్ట్ ఎలా అనిపించాయి బైండ్ అప్ సెషన్? ఫస్ట్‌లో నాకు చాలా టైం పట్టిందండి అది గో త్రూ అవ్వడానికి. హ్మ్. జావా స్క్రిప్ట్ నేను గో త్రూ అయ్యాను కానీ ప్లగిన్స్ కొంచెం టైం పట్టింది. బట్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ అండి మీ వీడియోస్ మళ్ళీ మళ్ళీ రీవాచ్ చేశాను. తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. సో ఐ కెన్ మేనేజబుల్ అండి ఇప్పుడు. ఎక్కడైనా ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూలో, కోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్మ్. మీకు ఎక్కడైనా గివ్ అప్ ఇవ్వాలి అని అనిపించిందా? నాకు అర్థం అవ్వట్లేదు, గివ్ అప్ ఇవ్వాలి అని ఏదైనా ఫీలింగ్ వచ్చిందా? అది మీ ఎండ్ నుంచి అయితే నాకేం అనిపించలేదు. నేను ఒక్కొక్కసారి ప్రాక్టీస్ చేయలేక నాకు అనిపించింది అంతే. హ్మ్. మీ ఎండ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందండి నాకు. మీ సపోర్ట్ టీం నుంచి కాట. సో హ్మ్. హ్మ్. నో ఇష్యూస్ అండి ఫ్రమ్ యువర్ సైడ్. హ్మ్. సో, మీకు ఏవైనా ఎంకరేజ్‌మెంట్ పాయింట్స్ ఉన్నాయా మన కోర్స్‌లో? లైక్ అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు? మధ్య మధ్యలో మీరు క్లాసెస్ మధ్యలో చెప్తా ఉండేవారు. అసలు ఎందుకు చేస్తున్నాం ఈ కోర్సు. హ్మ్. ఇప్పుడు మీరు అడుగుతూ ఉండేవారు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, అసైన్మెంట్స్ అప్డేట్ ఏంటి, ఇలా హ్మ్. అడుగుతుంటే నిజంగా మనం చేస్తున్నామా, మనం ఎందుకు జాయిన్ అయ్యాం, మన టైం హ్మ్. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. మీరు మళ్ళీ హ్మ్. చెప్తా ఉండరు 3 months చేయండి, 3 months కష్టపడండి, లైఫ్ సెట్ అయిపోద్ది. అది మాకు చాలా మోటివేట్గా ఉండేదండి. హుహుహు. గుడ్. 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 అండ్ మీ ప్రీవియస్ మధ్యలో మన స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్ కూడా ఫాలో అప్ అవుతూ ఉండేవాడిని. వాళ్ళు ఏం హ్మ్. ప్రాక్టీస్ చేశారు, వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి, వాళ్ళు ఏమేమి సజెషన్స్ ఇచ్చారు, అవన్నీ ఫాలో అవుతూ ఉండేవాడిని, అన్ని రాసుకుంటూ ఉండేవాడిని. యాహ్! ఇప్పుడు యా ఫాలోయింగ్ అది ఇప్పుడు మీరు సజెషన్స్ ఇస్తున్నారు న్యూ ఎస్ స్టూడెంట్స్‌కి. ఎస్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. అవునండి. యా గ్రేట్. సో, దట్ ఈస్ ద ఇంటెన్షన్ యాక్చువల్లీ. ఎవరైనా ఒకళ్ళు మోటివేట్ అవుతారు. దట్స్ ద రీజన్ వి స్టార్టెడ్ సక్సెస్ స్టోరీస్. అట్లా ఎస్. మీలాగా ఎవరు మోటివేట్ అయినా అడ్వాంటేజ్ ఫర్ దెమ్. జాబ్‌లో సక్సెస్ అవుతున్నారంటే ఇప్పుడు మీరు ఏ కైండ్ ఆఫ్ సక్సెస్ మీ ఫ్యామిలీ కానీ ఎలా అయితే ఫీల్ అవుతున్నారో, నాట్ ఓన్లీ యూ, మీ డిపెండెంట్ ఎస్. మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫీల్ హ్యాపీ రైట్? అవునండి. ఇంకా హ్యాపీనెస్ మనం చూడలేం. ఇట్స్ వి కెనాట్ ఎక్స్‌పెక్ట్ యాస్ వెల్. దట్స్ వేరే లెవెల్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అవునండి. యా. హ్మ్. గ్రేట్. సో, గుడ్ రామ్. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ కెరీర్. కీప్ యా. లెర్న్ న్యూ థింగ్స్. మీరెప్పుడు అప్డేట్ ఎస్ అవుతూనే అశోక్. ఉండండి. మీ ప్రాజెక్ట్ ఆటోమేటిక్‌గా ఓకే. నేర్పిస్తది. మీ ప్రాజెక్టే. మీరు ఎస్ స్పెషల్‌గా ఎస్. ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్‌లో అవును ఉన్నాయంటే అశోక్. కొత్తయి వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు.
అవును అశోక్. Yeah. Okay, Ram. Thank you so much for sharing your Yeah. feedback. It's really Yeah. helpful for new students. Yeah. Thank you, Ashok. Thank you, everyone.